ఐ వాజ్ సో సిన్సియర్. టీచింగ్ ఎలా చేయాలనో చిన్న బిడ్డల దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత దేవుడు నేరుగా అక్కడి నుంచి నేరుగా ఒక ఉన్నతమైన స్కూల్, ఆ స్కూల్ నుంచి నేరుగా గాడ్ టుక్ మీ టు యోగి వేమన. ఆ దినాల్లో అది పీజీ సెంటర్. పీజీ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ రోజు క్లాస్కి వెళ్ళిన తర్వాత భయం వేసింది. నేను క్లాస్లో ఉన్నానా, ఫ్యాకల్టీ దగ్గర ఉన్నానా? ఒక్కొక్కడు నాకంటే ఇంత హైట్ ఉన్నాడు, ఇంతలా ఉన్నాడు. వాళ్ళు నన్ను చూసి నవ్వారు. ఒక్కడు లేలా పైకి. నన్ను చూసి వాళ్ళ దగ్గర నేను ఇప్పుడన్నా కొంచెం లావుగున్నా, అప్పుడు అంత లావు కూడా లేను నేను. అంటే ఇప్పుడు కూడా లేనులేండి. అప్పుడు అంత ఏం లేను. నన్ను చూస్తున్న వాళ్ళు ఏమనుకోరు అంటే ఎవరో కొత్త స్టూడెంట్ అని వాళ్ళు నా సైడ్ చూసి నవ్వారు. నేను అన్నాను, లెట్ us hear the lesson. మీరు సారా సార్? ఒకడు ఏమన్నాడు తెలుసా? చెప్పు, లెసన్ చెప్పు అన్నాడు. ఒకడు వెనకగా ఆనుకున్నాడు. ఆనుకొని నువ్వు చెప్తావా అన్నాడు. అరే ఎవడరా వీడు, ఫ్యాకల్టీ అని చెప్తున్నా కూడా చెప్తావా అంటాడు. పట్టించుకోలేదు. బోర్డు దగ్గరికి వెళ్ళాను. చిన్న ప్రార్థన, ప్రభువా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. ఫినిష్. ఐ స్టార్టెడ్ ద లెసన్. 1 hour నాన్ స్టాప్గా లెసన్ చెప్పాను. రేపటి దినాన సెకండ్ లెసన్ మనం వింటామని చెప్పి వెళ్ళిపోయాను. 2వ రోజు ఫుల్ స్ట్రెంగ్త్ క్లాస్లో. 2వ రోజు అయిపోయింది. 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు నేను క్లాస్లో నుంచి బయటకు వస్తే బయట ఒక ప్రొఫెసర్ నిలబడుకున్నాడు. నా చేయి పట్టుకొని నన్ను పక్కకు తీసుకెళ్ళిపోయాడు. ఏం సార్, ఎవరు సార్ మీరు? నేను పలానా డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్, వీళ్ళకు నేను ఒక సబ్జెక్ట్ డీల్ చేస్తాను, నాతో పాటు రా నా రూమ్కి అన్నాడు. ఎందుకు సార్ అని అడిగాను. ఆయన ఏమన్నాడు తెలుసా? నా దగ్గరికి రా, నీతో మాట్లాడాలి నేను. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? కడప నుంచి వచ్చాను సార్. ఏం చదివావు? పలానా చదివాను సార్. ఇదే క్లాస్కి వెళ్తే ఒక్కడు కూడా నా లెసన్ వినడు. ఒకడు రాసుకుంటాడు, ఒకడు మధ్యలో లేచిపోతాడు, మధ్యలో ఒకడు వచ్చి నన్ను అడుగుతాడు, నువ్వు చెప్పేది నాకు అర్థం లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక్కడు కూడా ఉండడు. 2-3 నా క్లాస్లో ఉంటారు. నీ క్లాస్లో ఏంది మొత్తం స్ట్రెంగ్త్ ఉంటుందే? అప్పుడు ఒకటి జ్ఞాపకం వచ్చింది. దేవుడు నా ఎదుట ఆ పెద్ద స్టూడెంట్స్ని పెట్టకముందు ఒక చిన్న పిల్లలు నా ఎదుట ఉంచాడు. అక్కడ నమ్మకత్వాన్ని చూశాడు. నీ జీవితంలో గొప్ప దీవెనలు ఎక్స్పెక్ట్ చేయకముందు తుకికులాగా దేవుడు చిన్న చిన్న పనులను ఎదుట ఉంచుతాడు. ఎంత నమ్మకంగా నువ్వు కనపడుతున్నావు? దట్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ టు ద హైయెస్ట్ లెవెల్స్. ఉన్నతమైన స్థానాల్లోనికి అప్పుడు వెళ్ళగలం మనం. తుకికు నీ యొక్క ఫస్ట్ ప్లేస్ ఏంటి? ఐఎమ్ అన్ అటెండెంట్. అటెండెంట్ అంటే సింపుల్గా చెప్తాను. హాస్పిటల్లో ఎవరు ఉన్నారు అనుకోండి, వాళ్ళకు తోడుగా వాళ్ళకు మాత్రలు ఇచ్చడానికి, వాళ్ళకి తినిపించడానికి పక్కన ఉంటారు చూసారా, వాళ్ళని ఏమంటాం? అటెండెంట్ అంటాం. పౌలు దగ్గర హీ వాజ్ సింపుల్లీ ఏ అటెండెంట్. ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఈ ఉత్తరం తీసుకొని వెళ్ళు. ఏమంటున్నాడు? 2వ వచనం. దేవుడు ఎలా ఆశీర్వదించాడు చూడండి. 22వ వచనం, 6:22. ఎఫెసీ 6. మీరు మా సమాచారము తెలుసుకొనుటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపితిని. హృదయములను ఓదార్చే వ్యక్తిగా మారిపోయాడంట. ఒకప్పుడు అటెండెంట్, ఒకప్పుడు పరిచారకుడు, చిన్న చిన్న పనులు చేసేటువంటి వ్యక్తి. ఇప్పుడు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే మీ హృదయాలకు ఓదార్పు వస్తుంది. పౌలు ద్వారా కాదు, తుకికు ద్వారా ప్రజల హృదయాలు ఆదరించబడుతున్నాయి. బైబిల్ చెప్తుంది ఓదారుస్తాడు. అతడు పైన పోనీలే ఏం కాదులే ధైర్యంగా ఉండు అనేటువంటి మాటలు చెప్పే, సొల్లు కబుర్లు చెప్పే వ్యక్తి కాదు. హీ విల్ కన్సోల్ యువర్ హార్ట్స్. అతడు మీ హృదయాలకే ఓదార్పునిస్తాడు. తుకికు నీవు ఒక అటెండెంట్ కదా, మరి ఏ రకంగా ఉన్నావు? ఆ అటెండెంట్ దగ్గర, ఆ చిన్న పని దగ్గర ఐ వాజ్ ఫెయిత్ఫుల్. నువ్వు వంట దగ్గర ఎంత నమ్మకం కనపడుతున్నావు? నీ చిన్న సబ్జెక్ట్ చదువు ఎదుట ఎంత నమ్మకం కనపడుతున్నావు? ఏ రకంగా నువ్వు నమ్మకంగా కనపడుతున్నావు? ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు. చిన్న చిన్న విషయాల్లో మనుషులు చూడరు, మనుషులు గమనించరు. దేవుడు గమనిస్తూ ఉంటాడు. నీకు అప్పగించబడిన ఒక చిన్న పని దగ్గర ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, దేవుడు అనుకుంటాడు అయిపోయింది, ఫస్ట్ మార్క్ కొట్టి పడేస్తున్నాను. హీ వాజ్ నాట్ ఫెయిత్ఫుల్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, చిన్న చిన్న విషయాల్లో ఎంత నమ్మకం కనపడుతున్నావు? మొదటి ప్రశ్న, ప్రతిరోజు బైబిల్ చదివేటువంటి ఆ చిన్న పనిలో ఎంత నమ్మకంగా ఉన్నావు? ప్రతిరోజు ప్రార్థన చేసేటువంటి చిన్న పనిలో ఎంత నమ్మకంగా ఉన్నావు? ప్రతిరోజు నీ యొక్క ఉద్యోగంలో ఎంత నమ్మకంగా దేవునికి కనపడుతున్నావు? ప్రతిరోజు నువ్వు చేసేటువంటి పనిలో ఎంత నమ్మకంగా కనపడుతున్నావు? దేవుడు ఈరోజు నిన్ను అడుగుతుంటున్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్, తుకికు హీ వాజ్ అన్ అటెండర్. అతడు చిన్నగా ఒక పని చేసుకునేటువంటి వ్యక్తి. అది ఎవ్వరికి కనబడదు. పౌలు దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు, పౌలు దగ్గర సహాయకుడుగా ఉన్నాడు. కానీ దేవుడు అతను ఎంతగా ఆశీర్వదించాడంటే ఇతడు మీ హృదయాలను ఓదారుస్తాడు. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మెథడ్ గాడ్ వాజ్ యూస్డ్
టు కన్సోల్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. వాక్యం చెప్పాడో, ప్రార్థన చేశాడో, ఏం చేశాడో నాకు తెలీదు, కానీ తుకిక్కు ద్వారా ప్రజల హృదయాలు ఆదరించబడ్డాయి. పౌలు ద్వారా కాదు, ఎఫెసీ సంఘానికి పౌలు అంటున్నాడు, ఇతని ద్వారా హృదయాలు ఆదరించబడతాయి. వన్స్ అపాన్ ఎ టైమ్ హీ సింప్లీ అన్ అటెండర్. నీకు అప్పగించబడిన దాంట్లో ఎంత నమ్మకంగా ఉన్నావు? మొదటిగా నీ పరిశుద్ధతలో ఎంత నమ్మకంగా ఉన్నావు? రెండవదిగా నీకు అప్పగించబడిన చిన్న చిన్న విషయాల్లో ఎంత నమ్మకంగా ఉన్నావు? ఎంత నమ్మకంగా ఉన్నావు? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషే ఎవరు తెలుసా? దేవుని ముఖాముఖిగా చూచాడు. దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని చూచినటువంటి వ్యక్తి. ఎందుకు దేవుడు మోషేను అంతగా దీవించాడు? బైబిల్ చెప్తుంది, మోషే నమ్మకమైన వాడు. నాకు అనిపించింది, దేంట్లో నమ్మకమైన వాడు? మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లులో చాలామంది ఉంటారు, కానీ ఇల్లంతటిలో మోషే ఎంత నమ్మకమైన వాడంటే అందరినీ బైపాస్ చేశాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని చూశాడు. దేవుడు రాసిన రాతి పలకలను తీసుకొని వచ్చాడు. ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేశాడు. అతని ఎదుట ఎర్ర సముద్రం చీలిపోయింది. అతని ఎదుట దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అతని వాడుకున్నాడు. మోషే, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దాట్? నీ ఎదుట ఫరో వణికిపోయాడు కదా, ఐగుప్తు దేశం వణికిపోయింది కదా, సమస్యలు పారిపోయాయి కదా. ఏంటి కారణం? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేంట్లో నమ్మకమైన వాడు? బైబిల్లో ఒక విషయాన్ని ఒక చోట ఎప్పుడూ చెప్పరండి, ఇంకో చోట ఎక్కడో చెప్పింటారు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు అని చెప్పకముందు పరిచారకుడై ఉండెను. ఏం పరిచర్య చేశాడు? జాగ్రత్తగా వినండి. 40 సంవత్సరాలు ఫరో యొక్క రాజప్రసాదంలో జీవించాడు మోషే. రాజప్రసాదంలో రాజకుమార్తె యొక్క కుమారుడుగా ఐగుప్తు యొక్క సకల విద్యలు నేర్చుకున్నాడు. జ్ఞానం ఉంది, విద్య ఉంది, తర్బీతు పొందాడు. అంటే ఫరో తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎవరిది అంటే ఐగుప్తులో మోషేది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషేను ప్యాలెస్ నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు తెలుసా? గొర్రెలు మేపే వ్యక్తిగా తీసుకొని వచ్చాడు. గొర్రెలు మేపే వ్యక్తిగా ప్యాలెస్లో ఉండేటువంటి మోసెస్ వాస్ బ్రాట్ డౌన్ టు ద విల్డర్నెస్. రాజప్రసాదం ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క పిరమిడ్స్ కనుక్కోవడం కష్టం. ఎవరు నిర్మించారు, ఎంత అద్భుతంగా నిర్మించారు, డిజైన్ ఏంటి, ఇప్పటికి కూడా ఈజిప్ట్ యొక్క సివిలైజేషన్, ఈజిప్ట్ యొక్క నాలెడ్జ్ని కనుక్కోవడం అంత సులభం కాదు. మరి అలాంటి రాజప్రసాదంలో సుఖవంతంగా జీవించాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక్కసారి ఐగుప్తులో నుంచి అరణ్యంలోనికి తీసుకొని వచ్చాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు. మోషే అనుకున్నాడు, ఎత్తిపోయింది నా జీవితం, ఫరో రాజప్రసాదంలో ఉంటే బాగుండు. ఇదిగో దేవుని నమ్ముకొని వచ్చి తీసుకొని అరణ్యంలో పెట్టాడు. ఏంటి, నా బ్రతుకు అరణ్యం పాలైపోయింది, అడవి పాలైపోయింది, పశువులు ఎంబడి తిరుగుతున్నా. నేను రాజప్రసాదంలో ఉంటే సుఖభోగాలకు కొదువు లేదు కదా. నేను ఏది కోరితే అది, నేను ఏది అనుకుంటే అది జరిగేటువంటిది. అలాంటిది ఇది నేను అరణ్యంలో తిరుగుతున్నానే, ఒక గొర్రెల కాపరిగా మారిపోయానే. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, మనము బస్సులో పోతూ ఉంటాం, మనము వెహికల్లో పోతూ ఉంటాం, కానీ గొర్రెల కాపరి గొర్రెల వెనక నడుచుకుంటూ పోతుండాల, లేదా గొర్రెల ముందైనా వెనకైనా. గొర్రెల కాపరిని చూసినప్పుడు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, మనల్ని చూస్తే ఎంత బాధ ఉంటుందో. వీళ్ళేంది బస్సులో పోతున్నారు, వీళ్ళేంది బండ్లో పోతున్నారు, గొర్రెల కాపరి నడుచుకుంటూ పోవాలి. గొర్రెలు ఆడిపోతే ఆడిపోవాలా, ఈడ గడ్డి దొరకదనుకో ఇంకెక్కడికో పోవాలి. 40 సంవత్సరాలు దేవుడు మోషేని ఏం చేశాడు తెలుసా? గొర్రెల కాపరిగా పెట్టాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు పెట్టావు ప్రభువా? లక్షల మంది ఇశ్రాయేలును నడపక ముందు ఈ గొర్రెల దగ్గర ఎంత సిన్సియర్గా నువ్వు ఉంటావో నేను చూస్తా. లక్షల మందిని కానాను దేశంలో ప్రవేశపెట్టక ముందు ఈ గొర్రెల దగ్గర 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 years
అంటే దేవుని పిలుపు అతనికి వచ్చే సమయానికి ఎంత వయసు తెలుసా? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో అనిపించదు ఖచ్చితంగా రిటైర్మెంట్ ఏజ్ కూడా అయిపోయింది, సీనియర్ సిటిజన్ అయిపోయాడు, లేకపోతే ఇంకేం పనికి వస్తా నేను. అప్పుడు దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అనేటువంటి మాట ఏంటి తెలుసా? నీ జీవితంలో నమ్మకత్వాన్ని ఆయా సందర్భాల్లో దేవుడు నిన్ను ఉంచి పరీక్షిస్తాడు. కొన్ని సందర్భాల్లో అర్థం కాదు, అసలు ఎందుకు నేను ఇక్కడ ఉన్నా, ఎందుకు నేను ఈ రకంగా ఉన్నా, ఎందుకు నా జీవితం ఈ రకంగా ఉంది. నేను చిన్న పిల్లలకు చదువు చెప్తున్నప్పుడు నేను అనుకునేవాడిని, ఏంటి నేను చిన్నపిల్లలు చదువు చెప్పే స్కూల్ టీచర్ అయిపోతానా, ఏంటి నా పరిస్థితి, ఏంటి నేను ఇట్లాగానే ఉంటానా, నెక్స్ట్ ఇంకొక స్కూల్కి వెళ్తే ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏమడుతారు, స్కూల్ టీచరే. బట్ ఒక్కసారి దేవుడు నా ఎదుట తలుపులు తెరిచాడు, ఒకే ఒక్కసారి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు నిన్ను పరీక్షిస్తున్న సమయంలో నమ్మకంగా కనపడు, నమ్మకంగా కనపడు. ఒకవేళ అది వ్యాధి కావచ్చు, అది ఒక కుటుంబ సమస్య కావచ్చు, అది ఒక ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఒకవేళ నువ్వు ఎదురు చూసే దీవెన కావచ్చు. ఈ మార్గంలో నువ్వు వెళుతున్నప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఎంత నమ్మకంగా నువ్వు ఉన్నావు, ఎంత నమ్మకంగా కనపడుతుంటున్నావు. ఆలస్యం అయిపోయిందా? కొంతమందిలో నమ్మకత్వం ఉండదు, ప్రార్థన అయినా దేవునిలో అయినా నమ్మకత్వం ఉండదు, దేవుని కార్యాలు నీ కుటుంబంలో జరగలేనప్పుడు నమ్మకత్వం ఉండదు. 40 సంవత్సరాలు హి వాస్ సో ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ మనకే 40 సంవత్సరాలు గొర్రెలుగా అయిపోయిందంటే నువ్వు వద్దు, నీ దేవుడు వద్దు, నీ కథ వద్దు. 40 సంవత్సరాలు ఏంటి గొర్రెలెంబడి తిరగాలనా? దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో నమ్మకత్వం ఎక్కడ చూస్తాడు తెలుసా? దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు ఎదుట నిన్ను నీ కుటుంబాన్ని పెడతాడు. ఎంత నమ్మకంగా ఉన్నావు. ఉదయం అవుతున్న గారే గొర్రెలను తీసుకొని పోవాలి, ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం, 40 సంవత్సరాలు. కెన్ వి ఇమాజిన్ దిస్? ఏమొచ్చింటుంది? ఎండకు వాడిపోయి ఉంటాడు, తిండి లేక. మన ప్రాంతంలో ఎండకే మనము ఏసీలు వేసుకుంటాం. ఇశ్రాయేలు దేశంలో ఎండ అబ్నార్మల్ హై, ఎడారి ప్రాంతం, పిచ్చి పిచ్చి ఎండ ఉంటుంది. ఆ ఎండలో గొర్రెలను తీసుకొని పోవాలి. 40 ఇయర్స్. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, 40 సంవత్సరాలు నిన్ను పరీక్షించాలా, నీ కుటుంబ పరిస్థితుల మధ్య ఎంత నమ్మకంగా కనపడుతున్నావు, నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో ఎంత నమ్మకంగా కనపడుతున్నావు, నీ జీవితంలో ఒక శోధన గుండా, ఒక పోరాటం గుండా వెళుతున్నప్పుడు ఎంత నమ్మకంగా కనపడుతున్నావు. దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వకముందు నీ ఎదుట ఒక గొర్రెల మందను ఉంచి ఉంటాడు, లేకపోతే ఒక పోరాటాన్ని ఉంచి ఉంటాడు, ఒక శోధన దేవుడు ఉంచి ఉంటాడు. మోషే ఎక్కడ నమ్మకంగా కనపడ్డాడంటే 40 సంవత్సరాలు గొర్రెల ఎదుట నమ్మకంగా కనపడ్డాడు. అప్పుడు దేవుడు మోషే ఎదుటికి దిగి వచ్చాడు. మోషే, రా మోషే, ఫరో ఎదుటికి నిన్ను పిలుచుకొని వెళ్తాను, ఫరోకు దేవునిగా నిన్ను చేస్తాను, ఫరో నీ ఎదుట భయపడతాడు, నీ జీవితంలో నేను గొప్ప కార్యాలు చేస్తాను మోషే. ఎందుకు తెలుసా? 40 సంవత్సరాలు గొర్రెల దగ్గర, ఎవ్వరి దగ్గర కాదండి, గొర్రెల దగ్గర హి వాస్ సో ఫెయిత్ఫుల్. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేవుడు నీ జీవితంలో కొంచెము దీవెనలు ఆలస్యం చేస్తే ఎంత నమ్మకంగా దేవునికి కనపడుతున్నావు? ఒక స్వస్థతను కొంచెం ఆలస్యం చేస్తే ఎంత నమ్మకంగా దేవునికి కనపడుతున్నావు? ఒక దీవెన నీ జీవితంలో ఆలస్యం చేస్తే ఎంత నమ్మకంగా దేవునికి కనపడుతున్నావు? నీ జీవితంలో దేవుడు ఒక ప్రార్థనకు జవాబు ఇవ్వడం కొద్దిగా ఆలస్యం చేస్తే ఎంత నమ్మకంగా కనపడుతున్నావు? 40 సంవత్సరాలు నమ్మకత్వం అనే పరీక్ష గుండా మోషే వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నీ నమ్మకత్వం ఎంత ఉంది, నా నమ్మకత్వం ఎంత ఉంది? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లాస్ట్ వీక్ ఐ సఫర్డ్ అ లాట్. నాకు ఆ ప్రశ్న వచ్చేది, ప్రభా ప్రార్థన చేస్తే అందరికీ స్వస్థత, ఇంకా నాకు బాధ కలిగించిన విషయం ఏంటి తెలుసా? ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను, నాకు కొంచెం రికవర్ అవుతున్నా కానీ నేను ప్రేయర్కి వచ్చానండి, రాత్రంతా ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత, సరే బేస్తవారం ప్రార్థన అయిపోయింది. ఒక సహోదరుడు వచ్చాడు, సార్ నాకు జ్వరం వస్తుంది, నాకే బాగాలేదు. ఆయన అన్నాడు, సార్ మీరు ప్రార్థన చేయండి, దేవుడు స్వస్థపరుస్తాడు అని మోకాలు ఉంగాడు. నాకు అర్థం కాలేదు, నాకే బాగాలేదు కదా, అయినా ప్రార్థన చేశాను. మరుసటి రోజు వచ్చి చెప్తున్నాడు, సార్ నాకు బాగా అయిపోయింది సార్, నేను ప్రార్థన చేస్తే బాగైంది, దేవా నన్నెందుకు బాగు చేయకుండా ఉన్నావు? అక్కడే దేవుడు నా నమ్మకత్వాన్ని పరీక్షించాడు. ఎంత నమ్మకంగా నువ్వు గడుపుతున్నావు? డిస్కరేజ్ అయిపోతావా, డిసప్పాయింట్ అయిపోతావా, కృంగిపోతావా, దేవునిపైన ఆధారపడతావా? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆల్ నైట్ ప్రేయర్లో కూడా కూర్చొని ప్రార్థనలో ఏకీభవిస్తూనే ఉన్నాను. ఐ వాస్ నాట్ ఫీలింగ్ వెల్, బట్
దేవా నాకు ఆరోగ్యం ఇచ్చావు, కొంచెమైన ఆరోగ్యం ఇచ్చావు, నీ దగ్గర రాత్రంతా ఉంటాను. ఐ వాస్ దేర్ అప్ టు ఎండ్ ప్రేయర్, స్టార్టింగ్ ప్రేయర్ నుంచి ఎండింగ్ ప్రేయర్ వరకు ఉన్నాను. నీవు నాకు అప్పగించావు పరిచర్య, నమ్మకంగా ఉంటాను ప్రభా, కొంచెం బాగున్నా నమ్మకంగా ఉంటాను. దేవుని బిడ్డలారా, ఈరోజు నా ఆరోగ్యం వెనక ఉండేటువంటిది ఏంటి తెలుసా? ఇతరులు స్వస్థపరుస్తూ పడుతూ ఉంటే నాకే స్వస్థత లేదు. దేవుడు అక్కడ పరీక్షించాడు నన్ను. ఇతరులకు ప్రార్థన చేసినప్పుడు ఆర్థికపరమైన అద్భుతాలు జరుగుతాయి, కానీ పరిచర్లో కొన్ని సందర్భాల్లో ఖాళీ అకౌంట్ కనపడుతుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటి దేవా ఏం చేయాలి? అక్కడ దేవుడు నా నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. దేవుని పైన ఆధారపడతామా లేదా? మొదటిగా పరిశుద్ధత విషయంలో దేవుడు నీ యొక్క నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. రెండవదిగా చిన్న పనులు నీ ఎదుట ఉంచి దేవుడు నీ నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు. మూడవదిగా నీ జీవితంలో నువ్వు ప్యాలెస్లో ఉండవచ్చు, కానీ సడన్గా దేవుడు కిందికి తీసుకొని వచ్చి అక్కడ ఒక కష్టంలో, ఒక వేదనలో, ఒక పోరాటంలో, ఒంటరితనంలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నమ్మకంగా ఉండు. చివరిదిగా ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. అనేకమైన వాటి మీద నిన్ను నియమించెదను. ఎందుకు నియమించావు ప్రభా? అనేకమైన వాటి మీద. గొప్ప దీవెనలు ఎందుకు ఇతను కలుగుతున్నాయి? అనేకమైన వాటి మీద దేవుడు ఇతను నియమించాడంట. ఎందుకు అంటే బైబిల్లో వ్రాయబడింది, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. దేవుని బిడలారా, నాలుగవగా నమ్మకత్వాన్ని ఎక్కడ దేవుడు చూస్తాడు తెలుసా? నీకు అప్పగించబడిన పరిచర్యలో. నీకు అప్పగించబడిన పరిచర్య ఎంత నమ్మకంగా నువ్వు చేస్తున్నావు. ఎందుకు అనేకమైన వాటిపైన దేవుడు నియమించాడు అంటే కొంచెములో నమ్మకంగా ఉన్నాడు. ఏంటి కొంచెంలో నమ్మకం? బైబిల్ చెప్తుంది, అతడు తలాంతులు ఇచ్చేశాడు. 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చి దూరదేశానికి వెళ్ళిపోయాడు. యజమాని లేడు అక్కడ. అతడు ఇచ్చిన 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు మాత్రమే ఉంది. యజమానుడు లేడు. ఇప్పుడు ఏం చేయాలి? యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ యజమానుడు నమ్మి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇస్తే ఎప్పుడు వస్తాడో ఏమో. వచ్చిన తర్వాత మళ్ళీ 5 తలాంతులు ఇస్తే సరిపోతుంది, అంతే కదా. అంతకంటే ఏం ఎదురు చూస్తాడు? కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? నన్ను నమ్మి నా చేతుల్లో 5 తలాంతులు పెట్టాడు. ఈ 5 తలాంతులు నేను 10 తలాంతులు చేస్తాను. కష్టపడ్డాడేమో, వ్యాపారం చేశాడేమో, ఏం చేశాడో నాకు తెలియదు. యజమానుడు వచ్చే టయానికి 5, 10 అయిపోయాయి. అప్పుడు దేవుడు చూసి అంటున్నాడు, నేను గమనించలేదు కదా, నేను లేను కదా, నేను చూడలేదు కదా, నేను అడగలేదు కదా. ఏమి 5 తలాంతులు 10 తలాంతులు చేయమని దేవుడు ఏమి చెప్పలేదండి. లేదా 2 తలాంతులు 4 తలాంతులు చేయమని చెప్పలేదు. అందుకే 1 తలాంతు తీసుకున్నవాడు గుంత దవ్వి దాంట్లో బూడ్చిపెట్టేశాడు. ఏం చెప్పలేదు కదా. ఎందుకు చేయాలి? కొన్ని సందర్భాలలో దేవుడిని ఎదుట ఒక పరిచర్యను అప్పగించి సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఎంత నమ్మకంగా నువ్వు పని చేస్తావు, ఆ పరిచర్యను ఎంత ఉన్నతమైన స్థానంలో నువ్వు తీసుకొని వెళతావు. నీకు అప్పగించబడిన పరిచర్య అది ఏదైనా సరే, ఒక పాటల పరిచర్యనా, ఒక ప్రార్థన పరిచర్యనా, ఒక కుకింగా, లేకపోతే ఎవరికైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడమా, లేకపోతే నీకు ఎదుట దేవుడు ఏ పని ఉంచినా దేవుడు పైనుంచి చూస్తూ ఉంటాడు. ఎంత నమ్మకంగా ఉన్నావు. ఎవరు చూడరు, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తా. ఎందుకు తెలుసా? కొంచెములు 5 తలాంతుల దగ్గర నమ్మకంగా ఉన్నావు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీకు కుటుంబాన్ని ఇచ్చా, ఎంత నమ్మకంగా ఉన్నావు. నీకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చా, ఎంత నమ్మకంగా ఉన్నావు. నీకు పరిచర్యలో ఒక బాధ్యత అప్పగించా, ఎంత నమ్మకంగా ఉన్నావు. నీవు చేసేటువంటి చిన్న చిన్న పనులు ఎంత నమ్మకంగా దేవునికి కనపడుతున్నావు. మన ఆశీర్వాదాలను అడ్డుకునేటువంటిది ఏంటి తెలుసా? ఎవరు చూడలేదు కదా, నేను చేయకపోతే ఏమవుతుంది, ఏదో ఒక అబద్ధం చెప్దాంలే, ఏదో ఒకటి తప్పు చేద్దాంలే, ఏదో ఎవరిపైన ఒక నింద వేసేద్దాంలే అని అనుకుంటాం. అక్కడే పడుతుంది నీ ఆశీర్వాదానికి బ్రేక్. అక్కడ పడుతుంది నీ ఆశీర్వాదానికి బ్రేక్. దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దూరదేశానికి వెళ్ళిపోయాడు. బైబిలే చెప్తుంది, దూరదేశానికి పోయేటువంటి వ్యక్తి ఒక చిన్న ఏమని చెప్పాలి, మన గుడ్డల షాపులో ఇచ్చే బ్యాగ్ పెట్టుకొని పోతాడండి, మంచి లగేజ్ పెట్టుకొని పోతాడు దూరదేశానికి పోయేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి చూసింటాడు, ఈయన ఇంత లగేజ్ పెట్టుకొని పోతున్నాడు అంటే దూరదేశానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చే టైంకి చూద్దాంలే, అప్పటికి చేద్దాంలే, అప్పటికి అనుకోలేదు. అతడు దూరదేశానికి ప్రయాణం అయిపోయిన తర్వాత
నమ్మకంగా 5 తలాంతులను 10 తలాంతులు చేశాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తా. ఈరోజు నీ జీవితంలో అనేకమైనవి లేవు, ఉండేది కూడా పోయే లక్షణం ఏమన్నా వచ్చిందా? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నమ్మకత్వం ఎక్కడుంది? నీ పరిచర్యలో ఎంత నమ్మకంగా నువ్వు కనపడుతున్నావు, ఎంత నమ్మకంగా నువ్వు కనపడుతున్నావు. సో మెనీ టైమ్స్ నా జీవితంలో ఆదివారం పరిచర్య అయిపోయిన తర్వాత ఉదయాన్నే మళ్ళీ 5 గంటలకు వాక్యం చెప్పాలి, శరీరం సహకరించదు. దేవుని బిడ్డలారా, స్టేజ్ పైన ఏదో కోట్ వేసుకొని నిలబడి 1 గంట సేపు వాక్యం చెప్తే అబ్బా ఏమి లైఫ్, వాక్యం చెప్తాడు, ప్రార్థన చేస్తాడు, ఏముంది జీవితం అని అనుకుంటారు. ఇంటికి పోయిన తర్వాత తెలుస్తుంది, వెనక పెయిన్స్ ప్రారంభమవుతాయి, నిలబడితే కాళ్ళు విపరీతంగా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఇట్ ఈజ్ అన్బేరబుల్. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు నన్ను, అమ్మో దేవుడు నాకు పరిచయం ఇచ్చాడు, ఉదయాన్నే ఐ మస్ట్ గెట్ అప్. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర సిన్సియర్గా కనపడదాం, నమ్మకంగా కనపడదాం. ఎవరు చూడరండి, ఎవరు చూడరు. నాకు అనిపిస్తుంది ఆయా సందర్భాల్లో ఒక్క ఫోన్ కాల్ చాలు, ఒక దైవ సేవకుని ఫోన్ చేస్తే వాక్యం చెప్పేస్తాడు. బట్ గాడ్ లుక్స్ అట్ మై ఫెయిత్ఫుల్నెస్, నేను ఎంత నమ్మకంగా కనపడుతున్నా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, హనన్య నిన్ను యెరూషలేము పైన అధికారిగా నియమించబోతున్నా. అధికారం ఇవ్వబోతున్నా. ఎందుకు తెలుసా? అందరికంటే భయభక్తులు ఉన్నాయి. నమ్మకమైన వాడు. 4 విషయాలు దేవుడు ఈరోజు మన ఎదురు తీసుకొని వచ్చాడు. నీ పరిశుద్ధతలో ఎంత నమ్మకంగా ఉన్నావు, నీకు అప్పగించబడిన చిన్న చిన్న విషయాల్లో ఎంత నమ్మకంగా ఉన్నావు, నీ ఎదుట దేవుడు ఒక శోధన మార్గం గుండా నిన్ను నడిపిస్తే ఎంత నమ్మకంగా కనపడుతున్నావు. 4వదిగా పరిచర్యలో ఎంత నమ్మకంగా కనపడుతున్నావు. ఇఫ్ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్, హనన్యాలాగా దేవుడు నిన్ను దీవించాడు. ఇంపాసిబుల్. నువ్వు ఎంత ప్రార్థన చేయి, దేవుడు కొలబద్ద ఒకటే, నమ్మకత్వం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా నిజంగా దేవునికి నమ్మకంగా కనపడుతున్నామా? దేవుడు మనల్ని చూచి ఒక హనన్యాతో మాట్లాడినట్లుగా, మోషేను గురించి మాట్లాడినట్లుగా, పౌలును గురించి మాట్లాడినట్లుగా నా గురించి నీ గురించి మాట్లాడగలడా? మాట్లాడకపోతే ఈరోజు దేవుని ఎదుట సరి చేసుకుందాం. ప్రభా, నేను నమ్మకంగా లేను ప్రభా, నీ ఎదుట, నీ వాక్యం ఎదుట, నువ్వు నాకు అప్పగించిన దాంట్లో నేను నమ్మకంగా లేకుండా పోయాను ప్రభా. ఐ వాజ్ నాట్ సిన్సియర్ లార్డ్, ఐ వాజ్ నాట్ ఫెయిత్ఫుల్, ఐ వాజ్ నాట్ ఒబీడియంట్ టు యు లార్డ్. దేవా నన్ను క్షమించు అని ఈరోజు నువ్వు ప్రార్థన చేసి నీ జీవితాన్ని నమ్మకత్వం పైన కట్టుకోవడానికి రెడీ అయిపోతే, ఈరోజు దేవుని సేవకునిగా దేవుని నా ముందు ఒక మాట చెప్తున్నాను, హనన్యాను దీవించిన దేవుడు మన ఒక్కొక్కరిని దీవించునుగాక. ఆమేన్. నీ జీవితం కట్టబడాల్సింది నమ్మకత్వం పైన. దేవుడు కోరుకునేటువంటిది ఎంత నమ్మకంగా నేను కనబడుతున్నాం. యువర్ ఫెయిత్ఫుల్నెస్ వాల్యూస్ సో మచ్. నీ యొక్క నమ్మకత్వం దేవునికి చాలా విలువైనటువంటిది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ఎక్కడ నమ్మకంగా లేమో సరి చేసుకోవడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని ఎదుట మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు నమ్మకత్వం ఎదుట దేవుడు నిన్ను నిలబెట్టి అడిగి ఉండగా ఎక్కడ తప్పు చేసావో నీకు తెలుసు. పరిశుద్ధతలోనా, దేవుడు అప్పగించిన చిన్న చిన్న విషయాల్లోనా, దేవుడు మోషేను పరీక్షించినట్లుగా ఏదో ఒక పరీక్ష గుండా నిన్ను నడిపిస్తూ ఉండగా నమ్మకంగా ఉన్నావా? సేవలో నమ్మకంగా ఉన్నావా? అనేకమైన ఆశీర్వాదాలు కోల్పోయేది నమ్మకంగా లేకుండా పోవడాన్ని బట్టి. బైబిల్లో ప్రకటన 2:10 వ్రాయబడింది, మరణము వరకు నమ్మకంగా ఉండి. ఎంతవరకు నమ్మకత్వం? టిల్ యు లీవ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని విడిచిపెట్టునంత వరకు గాడ్ ఎక్స్పెక్ట్ ఫెయిత్ఫుల్నెస్. దేవుడు నీ ఎదుట నమ్మకమైన జీవితాన్ని చూడాలని కోరుతూ ఉన్నాడు. పౌలు నమ్మకంగా లేకపోతే 31 సంవత్సరాల పరిచర్య లేదు. తుకీకు నమ్మకంగా లేకపోతే ఇతరుల హృదయాలను ఆదరించలేడు. 5 తలాంతులు కలిగిన వ్యక్తి నమ్మకంగా లేకపోతే అనేకమైన వాటిని దేవుడు ఇచ్చేవాడు కాదు. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు వాక్యమని అర్థంలో చూపించుండగా సరి చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. మా జీవితంలో మేము ఎక్కడ నమ్మకంగా కనబడలేదో ఈరోజు మీరు తేట తెల్లంగా మా ఎదుట ఉంచారు ప్రభా. దేవా, మా జీవితాన్ని వాక్యం అనే అర్థంలో ఉంచి చూపించారు ప్రభా. ఎక్కడెక్కడ ఎవరెవరో నమ్మకంగా లేమో, నమ్మకంగా లేకుండా పోయామో, నమ్మకత్వాన్ని మా జీవితాల్లో చూడలేకపోతున్నావు, ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభా.
దేవా, ప్రారంభ దినాల్లో ఉన్న పరిశుద్ధత కొరకైన ఆరాటం, ప్రారంభ దినాల్లో ఉన్న పరిశుద్ధత కొరకైన భక్తి జీవితం కొరకైన పోరాటం ఈ దినాన్ని లేకుండా మామూలుగా మారిపోయాం. అన్ని అలవాట్లలోనికి వెళ్ళిపోయే పరిస్థితిలోనికి వచ్చేసాం ప్రభా. దేవా, ఎవరు అలా జీవితంలో ముందుకెళ్ళిపోతున్నారు అలాంటి వారిని దర్శించండి ప్రభా. వారు వెళ్తున్న త్రప్పు త్రోవలో నుంచి వారిని ప్రక్కకు తీసుకురండి ప్రభా. దేవా, దీవెనలకు బదులుగా నష్టము, కొరత, కొదువ, ఒంటరితనము, నిరాశ, నిస్పృహలు ఇంకా చుట్టుకొనక ముందే పరిశుద్ధంగా జీవించడానికి మేము తీర్మానించుకుందుము గాక. ఎక్కడ అపవిత్రంగా మీ ఎదుట కనబడుతున్నామో, ఎక్కడ నీకు తండ్రి మా జీవితాలు పాపిష్టి జీవితాలుగా, లోపము కలిగిన జీవితాలుగా, తండ్రి అపవిత్రమైన జీవితాలుగా ఉన్నాయో, నీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నీ సిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. పరిశుద్ధతలో నమ్మకంగా జీవించుదుముగాక. ప్రజల ముందే కాదు నాయనా, దేవా, మా ఎదుట ఆయా పరిస్థితులు కూడా మేము వెళుతున్నప్పుడు పరిశుద్ధంగానే జీవించుదుముగాక. మా మాటల్లో, మా చూపుల్లో, మా కాన్వర్సేషన్లో దేవా, మా యొక్క ప్రతి విషయంలో పరిశుద్ధత మీకు కనబడుతూనే ఉండునుగాక. పరిశుద్ధతను మేము ప్రేమించుదుముగాక. పరిశుద్ధత కొరకు మేము జీవించుదుముగాక. నాయనా, మీరే దర్శించండి ప్రభా. దేవా, మా జీవితాల్లో మాకు అప్పగించబడిన చిన్న చిన్న విషయాల్లో మీరు మా నమ్మకత్వాన్ని చూస్తారు ప్రభా. దేవా, ఒక అటెండర్గా ఉంచి నమ్మకత్వాన్ని పరీక్షించారు ప్రభా. మా జీవితాల్లో ఏ చిన్నది మాకు మీరు అప్పగించినా, ఎంత చిన్న పని మా ఎదుటికి వచ్చినా, ఎంత చిన్న కార్యం ఎదుట మేము ఉన్నానైనా నమ్మకంగా ఉందుముగాక. నమ్మకంగా ఉందుముగాక. ఇదేంటి అని నిర్లక్ష్యం వహించక ప్రతి చిన్న దాంట్లో, పెద్ద దాంట్లో నమ్మకంగా కనబడుదుముగాక. తుకికులాగా మేము నమ్మకస్తులముగా ఉందుముగాక. నాయనా, మోషే 40 సంవత్సరాలు నువ్వు పరీక్షిస్తూ ఉంటే నమ్మకంగానే కనపడ్డాడు నాయనా. 40 years of faithfulness test Lord. 40 సంవత్సరాల నమ్మకత్వ పరీక్ష గుండా వెళ్ళి తన జీవితంలో దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తిగా మారిపోయాడు నాయనా. పరిచారకుడు, పరిపాలించే వ్యక్తి పరిచారకుడుగా మారిన నమ్మకంగానే ఉన్నాడు నాయన. మా జీవితాల్లో మేము నమ్మకస్తులముగా నీకు కనబడుదుముగాక. మా ఎదుట ఏ శోధన గుండా మేము వెళుతూ ఉన్నా, ఏ వేదన గుండా మేము వెళుతున్నా, లెట్ వి బి ఫెయిత్ఫుల్ లార్డ్. నమ్మకంగా నీకు కనబడుదుముగాక. నమ్మకంగా నీకు కనబడుదుముగాక. నమ్మకస్తులుగా నీకు ఉందుముగాక. సేవలో ఏది మాకు మీరు అప్పగించినా దేవ, నమ్మకమైన వానికి మీరు దీవెనలు అనుగ్రహిస్తారు. అనేకమైన వాటి రావాలి అంటే నమ్మకత్వం. ఈరోజు మా జీవితాల్లో మేము మరణము వరకు నమ్మకముగా ఉందుముగాక. దేవుని దృష్టిలో నమ్మకముగా ఉందుముగాక. నమ్మకముగా ఉందుముగాక. మరణము వరకు ప్రజలు గమనిస్తూ ఉన్నా, గమనించకపోయినా దేవుడు నిరంతరము మమ్మల్ని చూచుచున్న దేవుడు కాబట్టి మీ దృష్టిలో నమ్మకంగా కనబడే కృప మా ఒక్కొక్కరికి కలుగునుగాక. దేవా, మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై
దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.